కురు పాండవులకు గురువు ద్రోణాచార్యుడు. గురువు అంటేనే రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. మరి అలాంటప్పుడు ద్రోణుడు ఏకలవ్యుడి బొటన వేలును ఎందుకు అడిగాడు? ఇది ధర్మమేనంటారా? అనుమానం లేకుండా ధర్మమే అండి. అది మన ధర్మం, మనుధర్మం. మీరే అన్నారు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఆయన అతీతంగానే ఉన్నాడు ద్రోణాచార్యుల వారు. అందుకే ఈరోజు కూడా పెద్దలు నిర్ణయించారు, బాగా ఎవరైనా కూడా ఔత్సాహికంగా ఉండి ప్రజ్ఞను ప్రదర్శిస్తే వాడికి అర్జున అవార్డు ఇస్తున్నారు. ప్రభుత్వం ఏ అవార్డు ఇస్తుందండి? ద్రోణాచార్య అవార్డు ఇస్తుంది. మంచి ఒలింపిక్స్లో వివిధ క్రీడలకి వాటికి నైపుణ్యాన్ని బాగా చెప్పినటువంటి గురువు ఎవరన్నా ఉంటే వాడికి ఏమి ఇస్తున్నారు అవార్డు? ద్రోణాచార్య అవార్డు ఇస్తున్నారు. కాబట్టి ద్రోణుడు ఎటువంటి రాగద్వేషాలు లేవు. అందుకే అశ్వత్థామ కన్నా కూడా ధర్మాత్ముడైనటువంటి కృష్ణసుఖుడైనటువంటి అర్జునుడికే ఎన్నో ఆయన మహోపదేశాలు చేశాడు. ద్రోణుడికే కనుక రాగద్వేషాలు ఉంటే ఆయనకి తెలుసు, తన సహాధ్యాయ అయినటువంటి ద్రుపదుడు ఒకప్పుడు తన మీద కోపంతో ఆయన ఒక యజ్ఞం చేశాడు. తనను ఓడించినటువంటి అర్జునుడికి, గొప్ప విజయుడైనటువంటి వాడికి భార్య కావాలని ఒక కూతుర్ను కోరుకున్నాడు ఆయన యజ్ఞం ద్వారా. అలాగే తన సహాధ్యాయి తన మీద కోపంతో ఉన్నాడని చెప్పి ఆయన్ని సంహరించడానికి ఒక పుత్రుడిని కోరుకున్నాడు. ఆ పుత్రుడు ఎవరు? ద్రౌపది తమ్ముడైనటువంటి దుష్టద్యుమ్నుడు. ఈ దుష్టద్యుమ్నుడికి గురువు ఎవరండి? ద్రోణాచార్యుల వారు. అంటే తనను చంపటానికి తన సహాధ్యాయి యజ్ఞం ద్వారా పొందినటువంటి వరపుత్రుడు దుష్టద్యుమ్నుడు అని తెలిసినా కూడా దుష్టద్యుమ్నుడికి పాఠం చెప్పాడు. ఎవరైనా చెప్తారా అండి? రాగద్వేషాలు ఉండేవాళ్ళు. నన్ను సంహరించడానికి పుట్టాడు, అసలు వీడికి ఏ గురువు దగ్గర కూడా చదువు రాకుండా చేయాలని అప్పుడు ద్రోణాచార్యుల వారు ఎవరెవరు గురువులు ఉన్నారో అందరికి కబురు పెట్టి వీడి కాండక్ట్ బ్యాడ్ అని చెప్పి రాసేయండి అని చెప్పి ఉండేవాడు ఆయన రాగద్వేషాలే కనుక్కుంటే. అంటే కౌరవులకి పాండవులకి ఇద్దరికి గురువు ద్రోణాచార్యుడు అయినప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో కేవలం కౌరవుల తరపు నుంచి ఎందుకు యుద్ధం చేశాడు? అంటే కురు మహావంశంలో పుట్టినటువంటి వాళ్ళే పాండవులు, పాండురాజు కొడుకులు. అలాగే ధృతరాష్ట్రుడు కొడుకులను ఏమంటారు? ధాతరాష్ట్రుడు. కానీ భీష్ముడు పెద్దవాడు. ఆ పెద్దవాడైనటువంటి కురు సంతానం ఆ పక్క ఉన్నాడు కనుక ఆ పక్కనే ద్రోణాచార్యుల వారు కూడా నిలబడవలసి వచ్చింది. ఎందుకంటే భీష్ముడిని ఒక పెద్దగా ధృతరాష్ట్రుల వారు నిర్ణయించుకున్నాక భీష్ముల వారే ద్రోణాచార్యుల వారిని అస్త్రగురువుగా ఇటు ధాతరాష్ట్రులకి అటు పాండవులకి కూడా గురువుగా ఎంపిక చేశాడు. కనుక అటు భీష్మాచార్యుల వారు ఉంటే ఈయన అటు ఉన్నాడు. తర్వాత రాగద్వేషాలు లేకుండా అందరికీ సమానంగా చెప్పాడు. అందులో ఏకాగ్రత, ధర్మము, అన్ని సద్గుణములు కలిగి ఉన్నాడు. కాబట్టి అర్జునుడిని తన ప్రియ శిష్యుడిగా చేసుకుని ఎక్కువ అస్త్రాలు అన్నీ కూడా నేర్పించాడు. నిగ్రహానుగ్రహాలు కలిగినటువంటి వాడే యోగ్యుడైన శిష్యుడు. కాబట్టి రాగద్వేషాలు లేనటువంటి ఆయన ఏకలవ్యుడికి ఆయన శిక్ష విధించాడు. అయితే ఏకలవ్యుడి గురించి చెప్పుకున్నప్పుడు కొంచెం చెప్పుకుందాం. ఆయన ఎవరు కొడుకండి? హిరణ్యధనుడు అనేటువంటి వాడు కొడుకు ఏకలవ్యుడు. హిరణ్యధనుడు అంటే ఎవరు? మహానుభావుడు ఆయన. ఆయన ఎప్పుడూ కూడా ఒక రాజ్యరమను ఏలేవాడు, నాయకుడైనటువంటి వాడే. హిరణ్యం అనేటువంటి శబ్దంతో పెట్టుకోవడం పూర్వం ఉండే సంప్రదాయం. ఇప్పుడు ఎవడైనా బంగారయ్య శర్మ ఎవడైనా పెట్టుకోవచ్చు, బంగారప్ప ఏదన్నా పెట్టుకోవచ్చు. కానీ అప్పట్లో హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మగారు, మేము కూడా రాజులమే అని చెప్పి హిరణ్య అక్షుడు, హిరణ్య కశిపుడు ఇలా పెట్టుకున్నారు. అలా ఎంతో కొంత ప్రభుత్వం ఉండాలి వాళ్ళకి. అలాగే హిరణ్యధనుడు యొక్క ఒక వీరుడు, ఒక ప్రాంత నాయకుడు అయినటువంటి వాడు కొడుకు ఏకలవ్యుడు. ఈ ఏకలవ్యుడు ఎటువంటి వాడు అని అంటే విద్యలో నైపుణ్యం ఉంది. ఈ నైపుణ్యం ఉండేప్పుడు మామూలుగా అప్పట్లో, ఇప్పుడు పోలీసు వాళ్ళు కుక్కలను వాడుకుంటున్నారు కదా, అలాగే వేట కుక్కలు అని చెప్పి వేటకి వినియోగించుకునేవాళ్ళు. కొన్ని కుక్కల్ని, ఒక జాతి కుక్కల్ని వేటకి వినియోగించుకునేవాళ్ళు. అది ఏకలవ్యుడిని చూసి అరిచింది. ఇతనికి ఉండే బాణ నైపుణ్యంతో ఇతను ఏం చేశాడంటే చేప విద్యతో ఇతను పైన కొన్ని బాణాలు అంటే నోటికి పైన అంగట్లో కొన్ని బాణాలు, కింద కొన్ని బాణాలు కుట్టాడు. ఒక మూగ ప్రాణికి అలా కొట్టడం అనేటువంటి తప్ప కదా? అది అరిచింది, భయపెట్టు. అంతేకాని ఇంక జీవితంలో అది ఆహారాన్ని స్వీకరించలేకుండా
ఇంకా ఆకలితో మరణించేట్లుగా ఒక ప్రాణిని చేయటం అనేటువంటిది భూతదయ లేకుండా చేయటం ఎంత దుశ్చర్య అండి. అది సక్రమమైనటువంటి ధర్మ లక్షణాలు ఉండేవాడు చేసే పనేనా? క్రూరమైన మనస్తత్వంతో అలా కొట్టాడు. వీడు ఎవడురా అని చెప్పి చూస్తే వాడు అక్కడ తన రూపాన్ని పెట్టుకుని విద్య నేర్చుకుంటున్నానని చెప్పి పరోక్ష, ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటారా, అలాంటి శిష్యుడు అని చెప్పుకుని వాడు చెప్పుకున్నాడు. సరే నేను గురువునా అన్నాడు. అయితే నువ్వే గురువు అండి అని చెప్పి ఏకలవ్యుడు అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యులు వారు నాయన నీ బొటను వేలు ఇచ్చేయన్నాడు. ఎంత ధర్మం చూడండి. ఆయన తనకుండేటువంటి కురుబలంతో వెళ్ళి దాడి చేసి వాడిని చంపల, లేదా తాను అస్త్ర విద్యకి పరమావధి ద్రోణాచార్యులు వారు. ద్రోణాచార్యులు బాణాలు విద్యకి అతను అర్హుడు కాదు అని అనర్హుడు అండి. ఎవడు విద్యను దుర్వినియోగం చేసుకుంటాడో వాడికన్నా ధూర్తుడు ఇంకోడు లేడు, వాడు ఎప్పటికీ గురువు కాలేడు. కాబట్టి విద్యని పరిరక్షించేటువంటి వాడే నిజమైన గురువు. శిష్యుడి యొక్క సల్లక్షణాలు దుర్లక్షణాలు తెలుసుకుని సజ్జనుడైనటువంటి శిష్యుడికి ఉన్నతి కల్పించాలి, దుర్జనుడైనటువంటి శిష్యుడిని శిక్షించాలి. అంతేగాని అందరికీ కాండక్ట్ గుడ్ అని సర్టిఫికెట్లు ఇచ్చేయటం కాదు గురువు పని. కాబట్టి ఆయన చేసినటువంటి కర్మ ధర్మమైనటువంటిది. కాలంలో ఎవరైనా సరే ద్రోణాచార్యులాగా ఉండాలనే ప్రభుత్వాలు కూడా ద్రోణాచార్య అవార్డు ఇస్తున్నారు. కాబట్టి ఏకలవ్యుడు బొటన వేలు కోయడంలో చాలా సదుద్దేశ్యం ఉంది. కాబట్టి దుర్మార్గంగా మూగజీవికి కష్టాన్ని కలిగించినటువంటి వాడి దగ్గర విలువిద్య ఎప్పటికీ కూడా అపాత్రం అవుతుంది. అపాత్ర దానం చేయమని చెప్పి ఎక్కడా కూడా విద్యాదానం చేయమని చెప్పి ఏ ధర్మశాస్త్రం చెప్పలేదండి.